నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, మనకు పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా జూనియర్ గానే ఆపిస్తున్నా ఇప్పుడు. లేదన్నా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే కానీ మనకి లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు ఇప్పుడు. మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. నువ్వు ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది బుక్క పకెట్ లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు, బుక్క పకెట్ లంచి కొడుకోడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియనా. ఆడదు, ఆడదు సినిమా ఆడదు. బుక్క పకీర్ లంచ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి, కానీ వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకి దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో, అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది, ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సాంప్రదాయం. మన సాంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి, కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు. ఈ మాటలు నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరుడుగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం, దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యల మీద పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.